మౌడి పళ్ళ దార ఎక్కువ. ఇంకా మీరు చిరిగిపోయిన నోట్ ఇస్తున్నారు. మీరు దిగులు పడకండి, ఎందుకంటే అన్ని బ్యాంకుల్లోనూ చిరిగిన నోట్ ని ఎక్స్చేంజ్ చేయవచ్చు. ఆర్బీఐ చెప్తుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. అబ్బబ్బా, ఈయన పెట్టే గొరక్కి నిద్రపోలేము. అసలు నువ్వు ఏం చేస్తున్నావు టామ్? మనం అనవసరంగా ఇరుక్కునే వాళ్ళం. నేనేం చెయ్యను. ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఇంత దారుణమైన గొరకని వినలేదు. తాతయ్య ఒకసారి చెప్పినప్పుడు నేను విన్నాను. ఆ వస్తువు తన బెడ్ కింద ఒక పెట్టెలో ఉందని విన్నాను. ఎవరు ఎవరు? దొంగతనానికి వచ్చావా? ఎక్కడికి పారిపోతున్నావు? దొంగని కట్టిపడేశారు రాగాని ఇప్పుడు పాడబోతున్నాను. నేను దొంగని కాదు, భీమ్ సింగ్. భీమ్ సింగ్, ఓ నో, ఏంటిది? భీమ్ సింగ్, నువ్వు దొంగతనానికి వచ్చావా? నిన్ను నేను ఈ కుటుంబంలో ఒకడు అనుకున్నాను, కానీ నువ్వు ఈ ఇంట్లోనే దొంగతనం చేస్తావని అనుకోలేదు. అరే తాతగారు, మీరు ఏమంటున్నారు? నేను కిచెన్ లో బాగా నిద్రపోతున్నాను. మీరు అరచే శబ్దం విని ఏంటా అని నేను ఇక్కడికి వచ్చాను. దొంగ కిటికీ నుంచి వెళ్ళిపోయాడు. మిత్రమా, అటు చూడు, ఒక చిన్న పిల్లాడు మనల్ని ఫాలో చేస్తున్నాడు. ఒక చిన్న పిల్లాడిని చూసి మనం ఎందుకు భయపడాలి? హలో లడ్డు సింగ్ గారు, మా ఇంటికి దొంగలు జొరబడ్డారు. వాళ్ళని ఇప్పుడే చేస్తున్నాను. చెక్ పోస్టులు అందరినీ చెక్ చేయమని చెప్పండి. ఓకే శివ. అంకుల్, సరెండర్ అవ్వండి, లేదంటే మేము చాలా భయపడిపోయాం. సరెండర్ కాకపోతే నువ్వేం చేస్తావు చిన్నపిల్లడా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మిత్రమా, క్యాచ్. డాంగ్, నువ్వు పట్టుకో. ఏంటి వీళ్ళు క్యాచ్ అండ్ క్యాచ్ ఆడే ఆటని అసలు ఆపట్లేదేంటి? మనం ఆ చిన్న పిల్లడి పని తర్వాత చేసుకుందాం, కానీ ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి రండి రండి, అందరూ రండి, లైన్ లో నిలబడండి. అందరినీ చెక్ చేయాలి. ఏ దొంగతనం చేసినా సరే
వాడిని నేను అస్సలు తప్పించుకోనివ్వను. కానీ చెకింగ్ ప్రాపర్ గా చేయండి. ఓ అంకల్, ఎక్కడికి వెళ్తున్నారు? ముందు చెక్ చేసుకోండి, ఆ తర్వాత వెళ్ళండి. ఏం చెప్పా? నువ్వు మమ్మల్ని చెక్ చేస్తావా? చూస్తుంటే నా వయసు ఏంటో తెలియట్లేదా? మేము ఎలా దొంగతనం చేయగలం చెప్పా? 3 గంటల సేపు నుంచి మేము నడుచుకుంటూ వస్తున్నాం. మాకు టాక్సీ దొరకలేదు, అలాగే ఆటో కూడా దొరకలేదు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చెక్ చేస్తా అంటావా? అంకల్ వద్దు, కొట్టకండి అంకల్, వదిలేయండి. నా మాట వినండి, కొట్టకండి అంకల్. అయ్యో అమ్మా, కానిస్టేబుల్ నా మాట వినండి, వీళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి. లడ్డు సింగ్ గారు, దొంగల గురించి ఏదైనా తెలిసిందా? లేదు శివ, ఇంతవరకు ఎవ్వరు దొరకలేదు. నేను పూర్తిగా అందరినీ చెక్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు వేరే మార్గం నుంచి తప్పించుకుంటారనుకుంటా. ఇవాళ నేను చాలా సేపు వాకింగ్ చేశాను. నీకోటి తెలుసా, నిన్న రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. కానీ వాళ్ళకెలా తెలిసిందో తెలియట్లేదు నా బెడ్ కింద నగలున్నాయని. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. ఇప్పుడున్న దొంగలందరికీ తెలివి చాలా ఎక్కువగా ఉంది. అందుకే చెప్తున్నాను సార్, మీరు అన్ని వస్తువులు బ్యాంకులో వేసేయండి. ఇక మీరు దొంగలకి భయపడక్కర్లేదు. అసలు నువ్వు ఏం చెప్తున్నావు? బ్యాంక్ లో కూడా ఇప్పుడు ఎక్కడ సేఫ్ గా ఉంటున్నాయి. ఇప్పుడంతా దొంగలు బ్యాంక్ లో కూడా దొంగతనం చేస్తున్నారు. బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నింటినీ దొంగతనం చేసేస్తే కస్టమర్ వాళ్ళ డబ్బుల్ని ఎవరు తిరిగిస్తారు? నిజమేనా? అవునవును, సరిగ్గా చెప్తున్నారు. అందుకే నేను ఈ మధ్య బ్యాంకులో డబ్బులు అస్సలు వేయట్లేదు. నేను నా సోఫాలోనే డబ్బుల్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నాను. డబ్బులు అక్కడ ఉంటాయని అసలు ఏ దొంగ కూడా ఊహించలేడు కదా. మా ఇంట్లో డస్ట్బిన్ కి కింద ఒక చిన్న లాకర్ తయారు చేసి పెట్టాను. అందులో నేను అంతా సేఫ్ గా దాచుకున్నాను. ఇప్పటి వరకు నాకు ₹1 కూడా దొంగతనం అవ్వలేదు. మీరందరూ చాలా చాలా తెలివైన వాళ్ళలాగా ఉన్నారే. అదేలాగా నేను కూడా ఒక సేఫ్ అయిన లాకర్ ని మా ఇంట్లో రెడీ చేసి పెడతాను. నేను వెళ్ళొస్తాను. శివ, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఒక దొంగతనం గురించి ఆలోచించావా నువ్వు? ఇప్పుడంతా దొంగతనాలు సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఇంట్లోనే జరుగుతున్నాయట. ఎస్ రేవా, యూర్ రైట్. మన కాలనీలో ఈ మధ్య చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎస్, ఐ హావ్ అ ప్లాన్. మనం ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ ఇంటిలోనూ అలారం సెట్ చేయొచ్చు కదా. దొంగ ఇంట్లోకి జొరబడి దొంగతనం చేసిన వెంటనే మనకి అలారం వస్తుంది. ఆహా శివ, ఓహో ఐడియా అసలుకి శివ. నేను కూడా ఇలాగే ఆలోచించాను తెలుసా. నా ఆలోచన నీ ఆలోచన ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదా. అవునవును, సరిగ్గా చెప్పారు. శివ మీ స్టూడెంట్ కదా. త్వరగా మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. దొంగలు దొంగలు దొంగలు! వాళ్ళు నా ఇంటికి వచ్చి నా నగలన్నీ దోచుకెళ్ళిపోతున్నారు. ఎవరైనా పోలీసుల్ని పిలవండి.
అయ్యో. ఏయ్, ఎంత ధైర్యం రా నీకు? నేను నిన్ను వదలంటరా రే. కాష్టంలో వాడిని పట్టుకో. అమ్మో, ఏమైంది? నిన్ను వదలంటరా శివా. అమ్మో. ఏంటి శివ ఇది? నేను నీవానే కదా, మనం అందరం ఒకటే కదా. వాడు గుద్దాడు సరే, నువ్వు కూడా అలాగే చేస్తే ఎలా చెప్పు? సారీ లడ్డు సింగ్ గారు, మీరు ఇక్కడ ఉండడం నేను చూడలేదు. త్వరగా రండి, దొంగల్ని పట్టుకుందాం. మిత్రమా, జంప్ చేయి. అమ్మో, ఎవడది? ఎవడరా అది? లడ్డు సింగ్ అంకుల్ మమ్మల్ని వదిలేండి. అక్కడికి వెళ్ళినా సరే వస్తూనే ఉన్నాడ్రా. లడ్డు సింగ్ అంకుల్, ఆది, యూడి, మీరేంటి ఇక్కడ? నాకు అస్సలు అర్థం కావడం లేదు. అదే మీరు నాకు హెల్ప్ చేస్తున్నారా లేక దొంగలు కానీ? ఏయ్, ఆగో ఆగో. ఏయ్, అంకుల్, ఈ రోజు కూడా 2 దొంగలు ఒక ఇంట్లో నుంచి దొంగతనం చేసుకుని పారిపోయారు. అది ఏంటంటే వాళ్ళనే వెతుక్కుంటూ వస్తున్నాను. అది సరే, మీరిద్దరు ఈ సమయం ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సమయంలో మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు? శబ్దం వినిపించింది, ఏంటా చూద్దామని బయటకు వచ్చాం. కానీ ఈ పార్టీకే ఆ దొంగలించిన వస్తువులు డస్ట్బిన్ లో పాడేసి వెళ్ళిపోయి ఉంటారే. ఏంటి అంకల్, ఏమంటున్నారు మీరు? ఎవడైనా లక్షలు ధరించేసే నగల్ని తీసుకొచ్చి చెత్త కొట్టిలో పడేసి పోతాడా? వాడికి తిక్క ఏంటి? ఇన్స్పెక్టర్, నువ్వు చెప్పింది కూడా నాకు కరెక్ట్ గానే అనిపిస్తోంది. ఆ దొంగని కనిపెట్టు. ఆ దొంగ ఎక్కడికి తప్పించుకోకుండా చూసుకో. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ దొంగలు సీనియర్ సిటిజన్స్ నే టార్గెట్ చేస్తున్నారట. వారిని స్టాప్ స్టాప్, దీన్ని చూడండి. ఈ ఓల్డ్ మ్యాన్స్ ఇద్దరు అసలు ఈ టైంలో ఏం చేస్తున్నారు అక్కడ? అరే, వీళ్ళిద్దరూ చాలా మంచివారు. దొంగ పోలీసులు ఆ శబ్దాన్ని విని వచ్చారు. వీళ్ళు మొదటి రోజు దొంగతనం జరిగినప్పుడే నేను వీళ్ళని కలిసానే. లడ్డు సింగ్ గారు, ఇప్పటి నుంచి మనం అంకిల్స్ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఈ చిన్న పిల్లోడు మన పనుల్ని అనవసరంగా చెడగొడుతున్నాడు. నేను విషయం చెప్తాను విను. తన సైకిల్ ని మనం పాడు చేసేద్దాం. ఆ సైకిల్ వల్లే కదా మనల్ని త్వరగా ఫాలో చేస్తున్నాడు. హఠాత్తుగా డాగీకి ఏమైంది? నా సైకిల్ ఏమైంది? డోంట్ వరీ డాగీ, ఆ సైకిల్ నీ ఫ్రెండ్ శివాది. దాన్నంత సులభంగా ఎవరు దొంగతనం చేయలేరు. నేను ఇప్పుడే వస్తాను. ఇంత ఎదిగినా కూడా మీరు ఒక చిన్న సైకిల్ ని కూడా సరిగ్గా నడపలేకపోతున్నారేంటి? ఎవరు మాట్లాడేది? ఖచ్చితంగా ఆ పిల్లడే ఉంటాడు. సైకిల్ ని ఎలా తోలాలో నేను వాడికి నేర్పిస్తాను. మిత్రమా, ఎందుకు ఆగిపోయావు? ఈ సైకిల్ కి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అసలు తోలలేకపోతున్నాను. లే.
ఎవరు ఎవరిది ఆ, 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 ఒకవేళ ఈ సైకిల్ కి దెయ్యం పట్టిందా ఏంటి శివ ఇప్పుడు మనల్ని పట్టుకోవడానికి వచ్చేసాడు. మనం ఎలాగైనా తప్పించుకోవాలి. ఫ్రెండ్స్, టైం ఫర్ యాక్షన్. రండి రండి అంకుల్స్. అదేంటో నాకు వింతగా ఉంది. ఎక్కడైతే దొంగతనం జరుగుతోందో అక్కడ మీరిద్దరూ ప్రత్యక్షమవుతున్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి, అసలు సంగతి ఏంటి? నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా? నీకు ఎంత ధైర్యం? అంకుల్ వదిలేయండి, వదిలేయండి. అంకుల్ కొట్టకండి, నేను నా డ్యూటీని చేస్తున్నాను. నాకు వదిలేయండి. అంకుల్, చిన్నపిల్లల్లో ఫైట్ చేస్తారేంటి? కమాన్, ఫుల్ ఫైట్ చేద్దాం. అసలు నువ్వు ఏమంటున్నావు చిన్నపిల్లాడా? ఈ వయసులో మేము ఎలాగా ఫైట్ చేయగలమో చెప్పు చూద్దాం. ఎందుకు, ఈ వయసులో కూడా దొంగతనం చేస్తున్నారు కదా, ఆ మాత్రం ఫైట్ చేయలేరా ఏంటి? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు చిన్నపిల్లాడా. చిన్నపిల్లలు పెద్దోళ్ళ దగ్గర ఇలా మాట్లాడకూడదు. మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. పిల్లడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అయితే సరే, నీ పేరు శివ అయిండొచ్చు, కానీ మాకు సంబంధించినంత వరకు నువ్వు చిన్నపిల్లాడివే. పెద్దవాళ్ళని కొట్టడం మంచి విషయం కాదు. నీకు ఆ విషయం తెలీదా? అవును అంకుల్, నేను ఎప్పటికీ ముసలి వాళ్ళని కొట్టను, కానీ ఇక్కడ ముసలి వాళ్ళు ఎవరు లేరు కదా. ఓహో, మీరు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ఇదెలా జరిగిందబ్బా? ఎవరైనా దీన్ని ఆపండి. శివా, నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని లోపల తోయిస్తావు? మేము జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మేము నిన్ను వదిలిపెట్టాం. దానికి అస్సలు అవకాశమే లేదుగా. ఎందుకంటే మీరిద్దరూ ఇక నిజమైన ముసలాళ్ళు అయ్యేదాకా జైల్లో నుంచి బయటపడలేరుగా.